మొత్తానికి అనుకున్నదే అయింది. వాలంటీర్ వ్యవస్థకు చంద్రబాబు సర్కార్ మంగళం పాడింది. ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా వాలంటీర్ వ్యవస్థపై నేతలు రోజుకో మాట మాట్లాడుతున్నారు. 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించగానే వాలంటీర్ వ్యవస్థను తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. ఇటీవల జరిగిన ఎన్నికల్లో వాలంటీర్ల వ్యవస్థపై పెద్ద యుద్ధమే నడిచింది. టీడీపీ అధికారంలోకి వస్తే వాలంటీర్లను తొలగిస్తారంటూ వైసీపీ నేతలు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. వారికి టీడీపీ నేతలు సైతం గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. తాము అధికారంలోకి రాగానే వాలంటీర్లకు గౌరవ వేతనం 10,000 రూపాయలు చేస్తామని టీడీపీ అధినేత హామీ ఇచ్చారు. అయినప్పటికీ కూడా కొందరు వాలంటీర్లు వైసీపీకి మద్దతుగా రాజీనామా చేశారు. అందరూ అనుకున్నట్లుగానే ఎన్నికల్లో కూటమి అధికారంలోకి వచ్చింది. కానీ వాలంటీర్ల విషయంలో ఇచ్చిన మాటను మాత్రం నిలబెట్టుకోలేకపోయింది. వాలంటీర్ వ్యవస్థపై మంత్రి డోలా బాల వీరేంజనేయ స్వామి మాట్లాడుతూ వాలంటీర్ వ్యవస్థ అన్నదే లేదని చెప్పారు. వాలంటీర్ల వ్యవస్థను రెగ్యులర్ చేయటం లేదని చెప్పుకొచ్చారు. దాంతో ఏపీ ప్రభుత్వం వాలంటీర్ల వ్యవస్థ మనుగడ లేకుండా పోయిందని మంత్రి చెప్పడం విశేషం. ఈ సమయంలో వాలంటీర్లకు మరో బిగ్ షాక్ తగిలింది. అవును, తాజాగా వాలంటీర్లు ప్రతిరోజు గ్రామ వార్డు సచివాలయాల్లో వారికి కేటాయించిన యాప్లో హాజరు చేసుకుంటారు. దీంతో ఏపీలో వాలంటీర్ల వ్యవస్థకు వాయిదాల పద్ధతిలో మంగళం పాడినట్లయిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి దీనిపై వాలంటీర్లు ఎలా స్పందిస్తారో చూడాలి.